ఈరోజు ఆయిల్ లేకుండా దమ్ బిర్యానీ హెల్తీగా ఎలా చేయాలనో చూద్దాం. లైట్గా ఇప్పుడే ఫ్రెష్గా పుదీనా కోసుకొని వచ్చాము తోటలో. ఇంకా బిర్యానీ కోసం 1 కేజీకి క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్, అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం తగినంత, ధనియాల పొడి 2 స్పూన్లు, పెరుగు ఒక 2 గంటలు వేసుకోవాలా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. ఒక 2 టమాటోస్, ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా ఒక 2 టీ స్పూన్, కొంచెం నెయ్యి వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇంకా ఏం నూనె వేసేదిలా ఏంలే, అంతేనే. 1 అవర్ పక్కన పెట్టుకొని దానికి 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. నానబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం ఉడికేటప్పుడు మసాలా దినుసులు, కొంచెం పుదీనా అన్నీ వేసేసి 50% ఉడికేంత వరకు ఉంచుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలా. 50% ఇలా ఉడికిన తర్వాత తీసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఒక సైడు పై పెట్టేసుకొని అది కొంచెం ఉడుకు పట్టేటప్పుడు ఈ 50% ఉడికిన బియ్యంను వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఇంకొక 20 మినిట్స్ స్లోలోనే పెట్టి ఉడకనివ్వాలా. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలా. వేరేం లేదు, ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేదు. దమ్ బిర్యానీ టేస్టీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఆయిల్ లేకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.